హాయ్! నిన్న రాత్రి అంటే ఆదివారం రాత్రి బిగ్ బాస్ ఎపిసోడ్లో బిగ్ బాస్ హౌస్లో నాగార్జున గారు వచ్చి ఇది లోపల హౌస్లో జరుగుతున్న విషయాలు చూపించారు. సోనియా మొన్న రాత్రి నాగార్జున గారికి తన మీద చాడీలు చెప్పిన వారి గురించి నిఖిల్, పృథ్వీ అండ్ ఆదిత్యతో డిస్కస్ చేస్తూ ఉంది. డిస్కస్ చేయడం అంటే వాళ్ళకి చెప్తా ఉంది, వాళ్ళు ఇలా చేశారు ఇలా చేశారు అని. నేను కూడా అంటే సోనియా నేను కూడా అబ్బాయిలాగా చేసేసి బయటికి వెళ్ళాలా అని అంటే బిగ్ బాస్ని తిట్టేసి నోటికి వచ్చినట్టు భయంకరంగా తిట్టేసి బయటికి వెళ్ళాలా అని అర్థం. ఇక అందరినీ బిగ్ బాస్ నాగార్జున గారు అందరినీ గార్డెన్ ఏరియాకి రమ్మని చెప్పి సోనియాని డల్గా ఉన్నావేంటి అని అడిగితే ఏమీ లేదు అని చెప్తుంది. అప్పుడు నాగార్జున గారు నీకు బాగా కావాల్సిన వాళ్ళు ఎవరెవరు అని అడిగితే యష్మి, పృథ్వీ, నిఖిల్ అని చెప్తుంది. నిఖిల్ని యష్మిని అడుగుతారు నాగార్జున. యష్మిని అడిగితే యష్మి చెప్తుంది తనను హౌస్ మొత్తం మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు, తను ఒక సిస్టర్ లాగా నిఖిల్కి, పృథ్వీకి చూసుకుందే తప్ప సిస్టర్ లాగే అడ్వైజ్ ఇచ్చింది అని చెప్తుంది. సోనియా చేసిందంతా ఏంటంటే చేసి ఏం తెలియనట్టు యాక్టింగ్ చేస్తుంది. ఏంటంటే ఈ హౌస్లో రొమాన్స్ చేస్తా, కౌగులించుకుంటా, ఏవేవో చేసుకుంటా దానికి పవిత్రమైన అన్న చెల్లెళ్ళ బంధము, అక్క తమ్ముల బంధము అంటగడుతున్నారు. గెలుపు కోసం ఇంత నీచానికి దిగుతారు అన్న. గెలుపు కోసం బిగ్ బాస్ హౌస్లో అంటే నువ్వు ఫ్రాంక్గా ఉండాలి. నీ మనస్తత్వం ఎలాంటిదో అది చూపించుకుంటేనే ఆడియన్స్ నిన్ను మెచ్చుతారు, నీకు ఓట్లు వేస్తారు, ఎక్కువ రోజులు ఉంటావు, గెలుస్తావు కూడా. అది కాకుండా ఇంకా ఏవేవో చేసి దానికి అన్న చెల్లెల బంధం అని ఆ బంధం అని అంటగడితే అది ఆడియన్స్ అంత అమాయకులేం కాదు, తెలియని అమాయకులేం కాదు. నిన్ను ఏం చేయాలో వాళ్ళకి తెలుసు. బిగ్ బాస్ హౌస్లో ఇంకొంతమంది ఉన్నారు ఇలాంటి వారు, ఒక నబీలు, ఆదిత్య, సీత తప్ప మిగిలిన వారంతా మ్యాక్సిమం ఇలాంటి వారే. ఇక నాగార్జున గారు కూల్ చేయడానికి ఒక గేమ్ లాంటిది పెట్టారు, ట్యూన్ పట్టు గెస్ కొట్టు అని. ఒక పక్కన ట్రేలో ఏంటంటే ఇమేజ్ బొమ్మలు, హీరో హీరోయిన్ బొమ్మలు ఉంటాయి. ఒక పాట ట్యూన్ వేస్తారు, మ్యూజిక్ వేసి ఆ పాట ఎవరిది, అందులో ఎవరెవరు నటించారో గుర్తించి ఆ ఫోటోలు తీసుకొని పక్కన అటుపక్క ఇంకొక సైడు ఒక వాల్ బోర్డు ఉంటుంది, ఆ బోర్డులో అంటించాడు. ఆయన కొంచెం ఫన్నీగా ఉంటుంది. దాంట్లో ఒక్కొక్క టీం నుంచి 2 క్లాన్లు కదా, శక్తి క్లాను, కాంతారా క్లాను. ఒక్కొక్క క్లాన్ నుంచి ఒక్కొక్కరు వస్తారు. ఫస్ట్ నిఖిల్, మణికంఠ వచ్చారు. నిఖిల్ కరెక్ట్గా పెట్టాడు. అలా శక్తి క్లాను ఒక పాయింట్ సంపాదించింది. ఇక సాంగ్కి డాన్స్ చేస్తారు. విష్ణుప్రియ మాత్రం చాలా ఓవర్ చేస్తుంది. ఎందుకంటే తను ఇప్పటిదాకా సేవ్ అవుతూ వస్తుంది అన్న ధీమాతోనో లేకపోతే మరేమన్నా ఒకే రంగు కదా, ఒకే రంగు అంటున్నాను, అర్థమయ్యే ఉంటుంది, దానివల్ల నన్నే బయటికి పంపించరు అనుకుంటుందేమో. అటువంటి ఏమీ ఉండవని నేను అనుకుంటున్నాను. విష్ణుప్రియ మరో సోనియా లాగా అవుతుంది. ఇలా చేసి గెలవాలనుకుంటే ఆడియన్స్ ఏమంత అమాయకులు కాదు, వాళ్ళేమీ చూడకుండా వదిలిపెట్టరు, ఓట్లేసి బయటకు వచ్చేటట్టు చేస్తారు. ఇక ఆట మధ్యలో ఒక సేవింగ్, నామినేషన్లో ఉన్న వాళ్ళని ఒక సేవింగ్ చేయాలని మొన్న ఒక సేవింగ్ చేశారు. సేవింగ్ అంటే వాళ్ళని ఎలిమినేట్ అవ్వకుండా తప్పించారు నామినేషన్లో ఉన్న వాళ్ళని. ఇంకా మిగిలిన వాళ్ళలో ఒకరిని చేయాలని చెప్పి అటు పక్కన ఉన్న పాట్స్ ఉన్నాయి, పాట్స్లో ప్యాక్ చేసిన పాట్స్ ఉన్నాయి. ఆ పాట్స్లో ఏంటంటే ఏ పేరు రాసుంటే వాళ్ళకి ఇచ్చేసి, మణికంఠ మాత్రం నామినేషన్లో ఉన్నా కానీ నిలబడలేదు. ఎందుకంటే అతను ఆల్రెడీ డేంజర్ జోన్లో ఉన్నాడు.
ఇంకా బిర్యానీ పార్ట్స్ ఒక్కొక్కరికి ఇచ్చి ఓపెన్ చేస్తే అందులో బిర్యానీ ఉంటే సేఫ్, బిర్యానీ లేకుండా నార్మల్ రైస్ ఉంటే అన్సేఫ్. బిర్యానీ ఉంటే సేఫ్, బిర్యానీ కాకుండా నార్మల్ రైస్ ఉంటే అన్సేఫ్. అలాగా పృథ్వీకి బిర్యానీ వచ్చింది. ఇంకా పృథ్వీ సేఫ్ అయ్యారు. ఆ తర్వాత ఆట కంటిన్యూ అయింది. ఈ ఆటలో ఏంటంటే కాంతారా టీం గెలిచింది. ఈ గేమ్కి 40,000, అప్పుడు ఈ గేమ్కి 40,000 రూపీస్ ప్రైజ్ మనీ. ఈ గేమ్కి 40,000, పాతవి 11,60,000. అండ్ ఇంతకుముందు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్కి టాస్కులు పెట్టిన 3 టాస్కులు గెలిచి 3 లక్షలు సంపాదించారు. మొత్తం 15 లక్షలు ప్రైజ్ మనీకి యాడ్ అవుతుంది, ప్రైజ్ మనీ అవుతుంది. ఆ తర్వాత అందరినీ లివింగ్ రూమ్కి రమ్మంటారు. అక్కడ ఒక చిన్న ఆట ఆడించారు. అది మీకే అంకితం అనే ఆట. స్టోర్ రూమ్లో ఉన్న ప్రాపర్టీస్ తీసుకొచ్చారు. అందులో ఏంటంటే ఒక బౌల్లో చిట్టీలు ఉన్నాయి, పక్కన ఒక చెయ్యి గ్లౌజ్ ఉంది పెద్దది. అందులో ఏంటంటే ఆ చిట్టీల్లో, బౌల్లో ఉన్న చిట్టీల్లో మనిషి ప్రవర్తనలు ఏ విధంగా ఉంటాయి వాటి గురించి రాసింది. ఒక్కొక్క చిట్టి ఓపెన్ చేసి ఆ ప్రవర్తన ఎవరికి సూట్ అవుతుందో అది వారికి ఇచ్చి, ఆ హ్యాండ్ ఉన్న గ్లౌజ్ చేతికి తగిలించుకొని ఒక చెంపదెబ్బ కానీ ఏదో కొట్టినట్టు కొట్టాలి. ఆట మధ్యలో స్టోర్ రూమ్ నుంచి కొంచెం ఫన్నీగా ఉండింది ఆ ఆట. ఇంతకుముందు ఆట చాలా ఫన్నీగా ఉండింది. ఈ స్టోర్ రూమ్లోంచి ఒక ఫ్రేమ్స్ లాంటిది తెప్పించి నామినేషన్లో ఉన్న వారిని నిలబడమని చెప్పారు. నామినేషన్లో ఉన్నవారు నిలబడ్డారు. ఫ్రేమ్స్ ఎవరి పేరు రాసిన ఫ్రేమ్ వాళ్ళకి ఇచ్చి, ఆ ఫ్రేమ్ పైన రెడ్ బటన్ ఉంటుంది, అది ప్రెస్ చేస్తే గ్రీన్ లైట్ వెలిగితే సేఫ్, రెడ్ లైట్ వెలిగితే అన్సేఫ్ అని చెప్పారు. అలాగా ప్రేరణకి ప్రెస్ చేస్తే గ్రీన్ లైట్ వచ్చింది, ప్రేరణ సేఫ్ అయ్యారు. తర్వాత డేంజర్ జోన్లో ఉన్న మణికంఠ, ఆదిత్య, సోనియా మిగిలినారు. ఇంకా వారిని యాక్షన్ రూమ్లోకి రమ్మని చెప్పి వారిని యాక్షన్ రూమ్లోకి రమ్మన్నారు నాగార్జున గారు. ఇంకా వాళ్ళ ముగ్గురు ఏంటంటే మిగతా వారికి అగ్గులిచ్చుకుంటూ వాళ్ళ ముగ్గురికి మిగతా వారు బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ, ఎందుకంటే ఆ ముగ్గురు యాక్షన్ రూమ్లోకి వెళ్తే ఇద్దరే తిరిగి హౌస్లోకి వస్తారు, ఒకరు ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్తారు. అటువంటప్పుడు ముందుగానే చెప్పేస్తారు. అది లోపలికి వెళ్ళి యాక్షన్ ఏరియా రూమ్లోకి వెళ్ళి ఆదిత్య, సోనియా నిలబడ్డారు. వారికి ఎదురుగా ఎక్వేరియం ఉంది. అందులో ఏంటంటే ఒక ఎక్వేరియం వాటర్లో బెలూన్ ఉంది. ఒక బెలూన్ని దానిని గుచ్చితే రెడ్ కలర్ వస్తే అన్సేఫ్, గ్రీన్ కలర్ వస్తే సేఫ్. ఆ విధంగా ఆదిత్య గ్రీన్ కలర్ వచ్చి సేఫ్ అయ్యారు. ఇంకా ఆదిత్య హౌస్లోకి వెళ్ళారు. ఇంకా మణికంఠ, సోనియా ఉన్నారు. మణికంఠ, సోనియా ఉండి ఒక 2 minutes బ్రేక్ అని చెప్పి, జస్ట్ స్మాల్ బ్రేక్ అని చెప్పి లివింగ్ రూమ్లో ఉన్న వారి దగ్గరికి వచ్చారు. లివింగ్ రూమ్లో వాళ్ళిద్దరిలో ఎవరు హౌస్లో ఉండాలి, ఎవరు ఉండకూడదు అని మీరే డిసైడ్ చేసి చెప్పాలి. నేను ఎవరి పేరైతే చెప్తానో హౌస్లో ఉండాలి అనుకున్న వాళ్ళు నిలబడాలి అని చెప్పారు. ఇంకా మణికంఠ పేరు చెప్తే 6 నిలబడ్డారు. సోనియా పేరు చెప్పగానే 3 నిలబడ్డారు. సో అకార్డింగ్ టు ఆడియన్స్ ఓటింగ్ అండ్ హౌస్మేట్స్ ఓట్ బట్టి సోనియా ఎలిమినేట్ అన్నారు. సోనియాని ఉంచడానికి నాగార్జున గారు చాలా ట్రై చేశారు. ఎందుకంటే ఓట్లు ఎవరికి తక్కువ వస్తే వారిని ఎలిమినేట్ చేయాలి. హౌస్మేట్స్ ఓట్లు వేయడం ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ అలాంటప్పుడు ఆడియన్స్ ఓట్ల ప్రకారం తీసేయడం అని చెప్పడం దేనికి? ఇప్పుడు ఎలిమినేట్ అవుతున్నారంటే వాళ్ళు ఆడియన్స్ బయట వాళ్ళు వేసే ఓట్లు ఎవరికి తక్కువ వస్తే వాళ్ళు బయటకు వస్తారు. సరే, హౌస్మేట్స్ ఓట్లు అని చెప్పారు. చెప్పినప్పుడు ఆ ఇద్దరిలో ఫర్ ఎగ్జాంపుల్ నేను నచ్చలేదంటే
అఫ్కోర్స్ ఏదో విధంగా నేను మంచిగా నచ్చకపోయి ఉండొచ్చు కదా. నచ్చదని గేమ్లో బాగా ఆడతాను, ఎవరితో కలవన్నాను అని కూడా నచ్చకపోయి ఉండొచ్చు. దానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోనియాకి ఎలిమినేట్ అయ్యారు, తనకే ఓటు తక్కువ వచ్చింది ఆడియన్స్లో. కరెక్ట్, ఓకే, కరెక్ట్ జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ అందరూ సోనియాని ఉండాలి అని నిలబడుతుంటే మణికంఠ ఎలిమినేట్ అయిపోయేవాళ్ళు కదా. ఓటింగ్ వచ్చినా మణికంఠ ఎలిమినేట్ అయిపోయేవాళ్ళు కదా. ఇది నా దృష్టిలో రాంగ్. ఎందుకంటే ఇటువంటి ఇంతకుముందు సీజన్లో జరిగింది, అంతకుముందు సీజన్లో జరిగింది. ఇంతకుముందు సీజన్లో అయితే అతను సింగరు ఇద్దరు ఉన్నారు. ఇద్దరు ఉండి ఒకరికి ప్రైజ్ మనీ ఇచ్చేసి ఒకరిని గెలిచినట్టు అవార్డు ఇచ్చారు. కానీ ఓటింగ్ వచ్చింది ఆ ప్రైజ్ మనీ ఇచ్చిన అతనికి అని చెప్పారు. అది చెప్పినందువల్ల గెలిచిన తృప్తి అతనికి ఉండదు. ఇప్పుడు ట్రోఫీ వచ్చిన అతను గెలిచాను అన్న ఆనందంలో ఉంటాడు. అతనికి ఓటింగ్ రాలేదు, ఈ ప్రైజ్ మనీకి తగ్గి ప్రైజ్ మనీ తీసుకున్న అతనికే ఓటింగ్ ఎక్కువ వచ్చింది అని చెప్తే ఇంక గెలిచిన ఆనందం అతనికి ఏడ ఉంటుంది. అటువంటి ఏంటంటే చాలా విడ్డూరంగా ఉంటుంది. ఇక సోనియా ఎలిమినేట్ అయ్యారు, అందరూ కొంచెం బాధపడుతూ ఉన్నారు. హౌస్మేట్ వెళ్తున్నారంటే ఎవరికైనా బాధే. ఇక నిఖిల్, పృథ్వీ మాత్రం చాలా భావోద్రేకంలో ఉన్నారు. ఎందుకంటే సోనియా వెళ్ళిపోతే ఇంకా రొమాన్స్ చేయడానికి, హగ్గులు ఇచ్చుకోవడానికి, హగ్గులోనూ ఉంటారు, తర్వాత ఒకరు తయారవుతారు అనుకోండి, ఐ థింక్ విష్ణుప్రియ. కానీ అంత ఈజీగా ఛాన్స్ ఉండదు కదా. ఇలా చెప్తున్నందుకు సారీ. ఎందుకంటే చేసే వాళ్ళకి సిగ్గులేంది చెప్పడానికి నాకెందుకు. సభ్యత, సంస్కారం. ఇప్పుడు ఏదో బిగ్ బాస్ ఫలానా స్టేట్లో ఇలా జరుగుతుంది అంటే మన తెలుగులో ఏంటంటే పద్ధతిగా సాంప్రదాయంగా ఉండాలని నా కోరిక. నేను హౌస్లోకి వెళ్ళి నువ్వు బయట చేసే హౌస్లో చేస్తే ఇక బయట పబ్లిక్ ఆడియన్స్ చూడట్లేదు అనుకుంటున్నావా, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు చూడట్లేదు అనుకుంటున్నావా, లేకపోతే ఎవరు నీ గురించి తెలుసుకోవట్లేదు అనుకుంటున్నావా? ఇది కొంచెం కట్టడి చేయడం. ఎందుకంటే ఏదన్నా బిగ్ బాస్ కాన్సెప్ట్లో ఏదైనా నేర్చుకునేటట్టు ఉండాలి. వాళ్ళంతటా వాళ్ళు నిజంగా ఉండి నిరూపించుకొని గెలవగలిగేటట్టు ఉండాలి. ఇక సోనియా నాగార్జున గారి దగ్గరకు వచ్చింది. నాగార్జున గారు హౌస్మేట్స్ని అందరినీ చూపించి వాళ్ళలో తర్వాత ఒక వీల్ ఇమేజ్ ఉన్న వీల్ తెప్పించారు. ఆ ఇమేజ్ ఏంటంటే ఫుల్ నాన్ వెజ్ థాలీ ఇమేజ్. ఒక్కొక్క ఐటెం ఒక్కొక్కరికి. ఇప్పుడు పులిహార ఒకరికి, ఫిష్ ఒకరికి, అప్పడాలు ఒకరికి. ఆ విధంగా వాళ్ళది ఏంటంటే వాళ్ళ ప్రవర్తన ఇలా ఉంటుంది అని చెప్పి వాళ్ళకి అంకితం చేసి ఇవ్వాలి, ఇచ్చి చెప్పాలి. అలా ఇచ్చి చెప్పింది అందరి గురించి చెప్పి ఇక వెళ్తున్నప్పుడు నిఖిల్ ఏమన్నా భావోద్రేకంలో ఉంటే నిలబడమని చెప్పి అడుగుతారు. అతను చాలా అసలు అన్నా చెల్లెలు అని చెప్తారు. మళ్ళీ ఏంటంటే ఓకే జాగ్రత్త మచ్చా ఏంది ఒక లేడీని ఒక జంతు మచ్చా అని పిలవడం ఏంటి, పిలిచి మళ్ళీ అన్నా చెల్లెలు సంబంధం అనడం ఏంటి. పవిత్రమైన సంబంధాలని ఇలా దిగజార్చేటట్టు బిగ్ బాస్ చేయొద్దు. ఇది నాగార్జున గారు అసలు చేయొద్దు. ఇది నాగార్జున గారికి చేరే వరకు మీరు షేర్ చేయండి. రేపు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో కొత్త టీం అంటే బాగా కామెడీ చేసేవాళ్ళు, పాటలు పాడే ఒక డాన్సర్ ఉన్నారే కానీ లోపల ఒకసారి డ్యాన్స్ చేసింది లేదు. ఆమె డీలో కంటెస్టెంట్ కూడా ఈటీవీ డ్యాన్స్ షోలో.
కానీ ఎప్పుడు ఏనాడు డాన్స్ వేసింది లేదు. ఆమె ఒక జీరో. ఆమెను కూడా బయటికి పంపించేస్తే బెటర్. ఇక ఈ మణికంఠ అని అన్ని జీరోస్ వచ్చినందుకు అతనికి పనిష్మెంట్ ఏంటంటే జైల్లో వేశారు. ఇంకా పనిష్మెంట్ ఏంది, అతనికి పనిష్మెంట్ అంటేనే డేంజర్ జోన్లో వేశారు. డేంజర్ జోన్లో వేశారు. అతను సేఫ్ అయ్యి ఆడియన్స్ తరపున, హౌస్ మేట్స్ తరపున సేఫ్ అయ్యి బయటికి వచ్చాడు. అతనికి ఇంకా జైల్లో ఏంది, ఇంకా పనిష్మెంట్ ఏంది? ఇలాంటి పనిష్మెంట్ ఉన్నప్పుడు అతను డేంజర్ జోన్లోకి ఎందుకు తీశారు? ఆడియన్స్ ఓటింగ్ ఎందుకు తీసుకున్నారు? ఇవన్నీ ఏంటంటే సోనియాని ఉంచడానికంటే రామ్ గోపాల్ వర్మ టీం కదా. రామ్ గోపాల్ వర్మ అంటే నాగార్జున గారికి కొంచెం ఇష్టం ఎక్కువ. అతనితో మంచి సినిమా తీశాడు కాబట్టి ఇవి చేసుకునేదానికి బిగ్ బాస్ పెట్టేది. మీ పర్సనల్ విషయాలు, క్యాష్ ఫీలింగ్స్ అవి పెట్టుకోవడానికి కాదు. సారీ అంటున్నానని కాదు, క్యాష్ ఫీలింగ్స్ ఉండకూడదు దేంట్లోనూ. గేమ్ అన్నాక గేమ్ ప్రకారం ఉండాలి. ఇక ఈ వారం ఏంటంటే రేపు నామినేషన్స్, అంటే ఈరోజు నామినేషన్స్ ఆల్రెడీ లైవ్లో జరిగిపోయి ఉంటాయి. కానీ ఏంటంటే మనకి ఈరోజు నైట్ వస్తుంది. నిన్నే జరిగిపోయి ఉంటుంది. ఆ నామినేషన్స్లో ఏంటంటే ఆ రోజు ఇది అన్నావే, ఇలా అన్నావే అని నామినేషన్ వేస్తారు. అది కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. కానీ ఇంకా చేయాలి నామినేషన్స్ పర్వంలో యాక్టింగ్ కానీ, అరవడాలు కానీ, విరుచుకుపడ్డాలు కానీ ఇవన్నీ ఇంకా చేయాలి. ఇంకా చేసినప్పుడే వాళ్ళలో ఏంటంటే బాధ, కసి అనేది బయటకు వీళ్ళు చేయటం లేదు. ఈ వారంలో ఇంకో వారం మధ్యలోనే ఇంకో ఎలిమినేషన్ ఉంటుంది అన్నారు నాగార్జున గారు. ఎప్పటికప్పుడు మీకు బిగ్ బాస్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ మీకోసం చేస్తూ ఉంటాను.